सूर्यापेट जिले के कोदाड़ में साबिक लेफ्ट कैनाल चेयरमैन चिंता कुंटला लक्ष्मी नारायण रेड्डी की क़यादत में रंगा थिएटर सेंटर पर एहतजाजी धरना किया गया। राहुल गांधी और प्रियंका गांधी की गिरफ्तारियों के खिलाफ कांग्रेस रहनुमाओं ने सियाह झंडों के साथ एहतजाज किया। मुजाहिरीन ने मरकजी हुकूमत के खिलाफ नारे लगाते हुए तलबा मुखालिफ पॉलिसियों की मजम्मत की। इस मौके पर जिले लाइब्रेरी चेयरमैन वेंगोवेटी रामाराव, ज़राई मार्केट कमेटी चेयरपर्सन वेपूरी तिरुपतनमा सुधीर समेत कई रहनुमा शरीक हुए। ప్రధాని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రధానమంత్రికి ముదిమనోడుగా, ఒక ప్రధానమంత్రి మనవడుగా, ఒక ప్రధానమంత్రి కొడుకుగా ఈ దేశంలో ఎన్నో త్యాగాలు చేసే ఆ కుటుంబం ఈరోజు దేశ ప్రజల కోసం, విద్యార్థుల కోసం నిరసన చేపడితే ఘోరంగా అమానుషంగా ప్రతి వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా ఈ రోజున కళ్ళనీళ్ళు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ రోజున రాహుల్ గాంధీ గారిని కింద పడేసి ఈడ్చుకుంటూ పోతుంటే మరి ఆ మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలకు మూల్యం చెల్లించేది తొందరలో వస్తుంది. ఈ రోజున మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తోంది. ఈ రోజున కేవలం విద్యార్థుల ఫీజుల విషయంలో, దేశ సమస్యల విషయంలో పార్లమెంటు బయట మరి ధర్నా చేసిన ప్రియాంక గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, కేసీ వేణుగోపాల్ కానివ్వండి, అగ్రనాయకులు అందరినీ కూడా ఈడ్చుకుంటూ మరి తీసుకుపోయి బస్సులో పడేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మోడీకి కాలం మూడింది, మోడీ రోజులు పోయాయి. మోడీ నియంత్రిత పాలనకు చరమగీతం పాడటానికి దేశంలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మన రాహుల్ గాంధీ గారి అరెస్టు ఖండిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు పోయి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ మరి రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు మరి చిన్న లేడీస్ అని చూడకుండా మరి విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరికరాలలో తినకనో మరి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని మరి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు మరి ఈరోజు మోడీ ప్రభుత్వం మరి పేపర్ లీకేజ్ చేసి మరి మా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు వెళ్ళి అడిగినప్పుడు దాన్ని చూడకుండా చేతులతో తీసుకొని కొట్టడం జరిగింది. దయచేసి ఈ విద్యాశాఖ మంత్రి గారు మరి రాజీనామా చేయాలని కోరుతున్నాము. ఈ అవకాశం నమస్తే తెలియజేయండి. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి పేపర్ లీకేజ్ విషయమై భారతదేశంలో మరి ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల భవిష్యత్తుకి విఘాతం ఏర్పడే విధంగా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మరి ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు ధర్నా చేస్తుంటే పాశవికంగా దాడి చేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పోలీసులను ఉచ్చుకొల్పి వీధి రౌడీల కంటే అధ్వానంగా విద్యార్థులపై మరి పాశవిక దాడి చేసిన పరిస్థితులను ఖండిస్తూ ఈ యొక్క భారతదేశ జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ, మరి వారి యొక్క కుమార్తె ప్రియాంక గాంధీ అందరూ కూడా మరి ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారిని పాశవికంగా దౌర్జన్యంగా మరి ఒక వీధి రౌడీలాగా గుంజుకొనపోయినటువంటి విధానము చాలా గర్హించదగింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తినికి అడ్డగోలుగా కాలరాస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారుగా 154 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ కావడం జరిగింది. ఆ ప్రశ్నాపత్రాల లీకేజ్ మీద మరి సుమారుగా 12 మంది విద్యార్థులు చనిపోయిన సందర్భంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ధర్నా చేస్తుంటే అమానుషంగా అరెస్ట్ చేస్తూ తీసుకెళ్తాం అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ జోరుగా ఖండిస్తున్నాము. మరి ఈ విషయం సందర్భంగా బీజేపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని రాహుల్ గాంధీ అరెస్టులో కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన జోరుగా ఖండిస్తున్నాం.